సహోదరులారా, దేవుని పరిశుద్ధ వాక్య భాగం నుండి జకర్యా గ్రంథం 12వ అధ్యాయము. జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు, అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా దేవుని ఆత్మ సహాయం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, సమయంలో లేచి మా ఇళ్లకు వెళ్ళే ముందు దయపాలించి కరుణించి మాతో మాట్లాడమని, వ్యతిరేకంగా పనిచేసిన సాతాను శక్తులను బంధించమని, యేసుక్రీస్తు నామమున ప్రతి ఆటంకము తొలగిపోవునుగాక, మీ కృపాకార్యం మాలో జరిగించమని, మహిమ మీరు పొందమని, మీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయమని, తేటగా సూటిగా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించవలసిందిగా, వ్యతిరేకంగా పనిచేసిన సాతాను కార్యాలను బంధించి దూరముగా పారద్రోలండి నాయన. మీ స్వరం మాకు కావాలి, మీ ముఖ దర్శనం మాకు కావాలి, మీరు మాతో మాట్లాడాలి, మీరే మమ్మల్ని దర్శించమని, నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హలో, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అంత్యకాల సంభవాల సిరీస్ జరుగుతూ ఉంది. ఈ యుగం అంతమవుతుంది. ఈ యుగాంతమునకు యేసయ్య రాకడకు సూచనలేంటి, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, అలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తాం ఇత్యాది సంగతులను ధ్యానం చేస్తూ ఉన్నటువంటి క్రమంలో గత వారం నేనేం చెప్పాను అనంటే, యేసయ్య కడభోరం రోగించినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడినప్పుడు మధ్యాకాశంలో సంఘము యేసయ్యను ఎదుర్కొంటుంది. యేసయ్య సంఘాన్ని తోడుకొని పరలోకానికి తీసుకువెళ్తాడు. పరలోక దర్బారులో సంఘము తీర్పును మొదట ఎదుర్కొన్న తర్వాత పెండ్లి విందు జరగబోతుంది. ఇప్పటి వరకు భోజన ప్రియులు ఎంతమంది అయితే ఉన్నారో, ఏమన్నా నేను భోజన ప్రియులు, సంగీత ప్రియులు, భోజన ప్రియులు, ఇలాగ కళాప్రియులు, ఇలా రకరకాల ఇష్టం ఉంటుంది మనిషికి. కొంతమందికి రుచికరమైన ఆహారం తినాలనేటువంటిది మంచి జిహ్వచాపల్యం ఉంటుంది వాళ్ళకి, ఒక రకమైన ఎంజాయ్మెంట్. తిండి కోసం చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపెడతారు. తినడం పాపం అనలేదు, తిన్నదేదో రుచికరంగానే తినండి, పాపం ఏం లేదు. కానీ కొంతమందికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో ఒకటి బ్రతుకు తిండి కోసమే ఉందండి. కొంతమంది తిండికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎంత దూరమైనా వెళ్తారు. మంచి బిర్యానీ దొరకాలి, మంచి మటన్ ఉండాలి, మంచి చికెన్ ఉండాలి, మంచి ఫిష్ ఉండాలి. ఫిష్ కూడా మామూలు ఫిష్లు కాదు, సాల్మన్ ఫిష్. ఒక హోటల్కి తీసుకెళ్ళి ఒక ఆయన, పెద్ద హోటల్కి, ఫస్ట్ గారు సాల్మన్ ఫిష్ ఆర్డర్ చేయ. మా సాల్మన్ ఫిషో లేదా దావీదు ఫిషో మాకేం తెలుసు, నాకు ఏ చేపలో తెలియదు, ఏది తెచ్చినా ఆనందంగా తినేస్తాను అంతే. దాన్ని మనకి ఏమి ఉండదు. ఇంకా దాంట్లో రకరకాలు సాల్మన్ ఫిష్ అట. మరి దాన్ని ఏమంటారు మన వాళ్ళు? దాన్నేనా సాల్మన్ ఫిష్ అంటేనే. అది ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఉండేది. అదైతే సాల్మన్ ఫిష్ అన్నాడు. సాల్మన్ ఫిష్ అంటే అది ఏదో అనుకున్నాను, తెచ్చారు, బాగుంది, రుచిగానే ఉంది. నాకు అంతగా తెలియదు. కొంతమందికి చాలా చక్కగా నాలిక రుచికరంగా ఉండడం కోసం వాళ్ళు ఎంత ఖరీదైనా, అందుకనే మన వైపు పులస కొంటారు. పుస్తులమ్మైన పులస కొన్నారు.
ఎందుకురా పులస అని విలవిల్ల ఆడిపోతారని అనుకున్నాను. కానీ ఒకసారి ఇప్పుడు మన సంఘంలో వాళ్ళు తెచ్చారు పులసండి పాస్టర్, చాలా బాగుంది. మరి నిజమే, వీళ్ళు ఇంత ఎగబడ్డానికి కారణం అది. పులస కొనుక్కుందామని విలవిల్లాడి విలసలా కొట్టుకున్న పులస కొనలేక విలవిల్లాడిపోయిన వాళ్ళందరికీ కావాల్సిన పులసలు దొరుకుతాయి అక్కడ. ఎక్కడ? పరలోకంలో. లేనిది అనే ఐటెం లేదు, అన్ని రకాల ఐటమ్స్తో అద్భుతమైనటువంటి విందు దేవుడు ఇవ్వబోతున్నాడు. అసలు పరలోకంలో దేవుడిచ్చే విందు మనుషులిచ్చే విందుకి ఏమన్నా అసలు పోలికంటే అసలు దానికి దీనికి అసలు పోలికే లేదు. మనుషులు ఇచ్చేది ఏముందండి? మొన్న ఒక పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి పెళ్లి చేశారు. నేను పాస్టర్ గారు ఇంకా కొంతమంది వెళ్ళాం. ఆ స్టార్టింగు టిఫిన్లు పెట్టారు, ఎన్ని రకాల టిఫిన్లు. ఆఖరికి కోనసీమ ఎఫెక్ట్ ఉండాలని కొబ్బరి బొండాలు తాగే వాళ్ళు కొబ్బరి బొండాలు, ముంజులు తినే వాళ్ళకి ముంజులు, గుంజు తీసిన ముంజులు, జున్నుగడ్డలు, అన్ని రకాలు. ఇది లేదు అనడానికి లేవు. ఒక మనిషి ఇంత అలా చేసినప్పుడు మహాదేవుడు ఎంత విందు చేస్తాడు. పరలోకం అనేది భ్రమ కాదు, ఊహాగానం కాదు. ఈ ఊరు నుంచి ఫ్లైట్ ఎక్కి మరొక ఊరు వెళ్ళినట్టు ఈ భూమిని విడిచి మనం పరలోక రాజ్యానికి వెళ్తాము. అక్కడ కలిగేటువంటి ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ మహిమ వర్ణాతీతమైనది, మాటలకు అందలేనంత ఉన్నతమైనది. పరలోక దర్బారులో కొత్త పెళ్లి కూతురులాగా సంఘము అక్కడ ఆనందంలో గడుపుతున్నటువంటి దినాల్లో దృష్టి పైనుంచి మనం కిందకి చూద్దాం. ఇప్పుడు భూలోకంలో ఏం జరుగుతుంది? భూలోకం అంత హతలాకుతలం అవుతుంది. అది మహాశ్రమల కాలం. రెండవ అర్ధవారము అని పిలుస్తారు బైబిల్ పరిభాషలో. రెండవ అర్ధవారం అంటే 7 సంవత్సరాల శ్రమల కాలంలో మొదటి పార్ట్ అయిపోయింది, ఇది రెండవ పార్టు. మొదటి 3.5 సంవత్సరాలు ఒక ఎత్తు, రెండవ 3.5 సంవత్సరాలు మరింత క్లిష్టమైన పరిస్థితి భూమి మీద నెలకొంటుంది. దేవుడు ఉగ్రత పాత్రలను కుమ్మరించేటువంటి దినాలవి. కని విని ఎరగలేనంత భయంకరమైన విపత్తులు ఈ భూమి మీద జరుగుతూ ఉంటాయి. మరి అబద్ధ క్రీస్తుగాడు ఎటుపోయాడన్నాడు? ప్రపంచరాజునని బిల్డప్ ఇచ్చాడు కదా. బిల్డప్ రాజా ఎక్కడున్నాడు ఇప్పుడు? అంటే వాడిని అనుకోనని ఊహించని కొన్ని పరిస్థితులు నెలకొని వాడి సింహాసనం ఖాళీ అయిపోయి మళ్ళీ దశరాజ్య కూటమి అధికారంలోకి వస్తుంది. 10 మంది రాజులు. ఈడెవడండి? ఈడికి మనం రాజ్యం అప్పగించమేంటి? వీడిని తీసుకెళ్ళి పక్కన కొట్టండి అని చెప్పి ఆ సిరియా రాజుని తోసేసి ఈ 10 మంది మళ్ళీ దశరాజ్య కూటమి ప్రపంచాన్ని పాలిస్తూ ఉంటారు. ప్రపంచాన్ని దశరాజ్య కూటమి పరిపాలన చేస్తూ ఉంటుండగా ఈ సిరియా రాజుగాడు ఏడుస్తూ మొక్కుతూ మూలుగుతూ మళ్ళీ వాడు ఆశలన్నీ అడియాశలు అయిపోయాయని వాడు సొంత రాజ్యానికి వాడు వెళ్ళిపోతాడు. వాడు సొంత దేశం, చిన్న దేశం, ఆ సిరియా దేశం, అషూరు, దాన్నే పాలించుకుంటాడు. వాడు దానికే వాడు పరిమితం అవుతాడు. మిగిలిన ప్రపంచం అంతా ఈ దశరాజ్య కూటమి యొక్క అధికారంలో ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చే వారం చెప్తాను ఎలాంటి సంభవాలు జరగబోతున్నాయో. కానీ ఇశ్రాయేలు జాతి ఏమవుతుంది? నేను గత వారం, అంతకుముందు వారం కూడా చెప్పాను. అబద్ధ క్రీస్తు వెళ్ళి వాడి యొక్క విగ్రహాన్ని, నాశనకరమైన హేయ వస్తువును అతి పరిశుద్ధ స్థలంలో పెడతాడు. దేవుని పరిశుద్ధ స్థలంలో హేయమైన వస్తువు ఎప్పుడైతే నిలిపాడో ఇశ్రాయేల్ గవర్నమెంట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసి
ఈ అబద్ధ క్రీస్తు, అంతిమ క్రీస్తు, ప్రపంచరాజు అని ఎవడైతే పిలువబడుతున్నాడో వాడితో మేము ఇక పొత్తులు మాకు లేవు, వాడి ప్రభుత్వాన్ని మేము అంగీకరించట్లేదు అనగానే వాడి సేనలన్నీ ఇశ్రాయేలీలను తరుముతారని, పారిపోయిన ఇశ్రాయేలీలు అరణ్యములో తలదాచుకోవడానికి ఒక చోటు నిర్ణయించబడుతుందని నేను గత వారాల్లో చెప్పాను. అరణ్యంలో తలదాచుకుంటున్నటువంటి ఇశ్రాయేలు జాతికి 3.5 సంవత్సరాల పాటు వాళ్ళు ఎక్కడున్నారో ఏమైపోయారో తెలియకుండా దేవుడు కాపాడుతాడు, వాళ్ళని భద్రపరుస్తాడు. ఈ అబద్ధ క్రీస్తుగాడు ప్రపంచరాజు అని పిలువబడినటువంటి వాడైతే మాత్రం వెతుకుతూ ఉంటాడు ఎక్కడ దొరుకుతారని. కానీ ఏమైపోయారో తెలియదు ఇశ్రాయేలీలు. జాతి అంతటిని దేవుడు దాచాడు. 3.5 సంవత్సరాల కాలం అయిపోయింది. అయిపోతూ ఉంటుండగా వాళ్ళు ఎక్కడున్నారో గుట్టు దొరికింది. వీడి సేనలన్నీ బయలుదేరి ఇశ్రాయేలుని తరవడం మొదలు పెడతారు. ఇశ్రాయేలీలు పరుగు పరుగున ఒలీవల కొండ వైపుకు వస్తూ ఉంటుండగా ఆ కొండ 2గా చీలి ఒక దారి ఏర్పడుతుంది వారు పారిపోవడానికి. ఆ మాటలన్నీ అక్కడ ఉన్నాయి చూడండి. జకర్యా గ్రంథం అంటే ఇది తార్కిక కోణంలో కాకుండా నేను కథానికి చెప్పినట్టు చెప్పుకుపోతున్నాను కాబట్టి నేను రిఫరెన్సులు చూపించట్లేదు. రిఫరెన్సులు చూపిస్తూ చెప్తే బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు అది ఆ పద్ధతి నేను అవలంబించాలని అనుకోవడం లేదు అండి. అందుకని నేను వరసెట్టి చెప్పుకుంటా వెళ్ళిపోతూ ఉన్నాను. దయచేసి 12వ అధ్యాయము 7వ వచనం చదవండి. యెరూషలేము నివాసులకు ఆయన ఎలా ఉంటాడు? సంరక్షకుడుగా ఉంటాడు. యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును. ఏ కుటుంబమునకు ఆ కుటుంబమునకు ప్రలాపింతురు. ఎవరు కుటుంబీకులకు వారు ప్రత్యేకంగా అంగలార్పు వచ్చును, వేదనతో ప్రార్థన చేయడం మొదలు పెడతారు. కారణం ఏంటంటే దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ఆ అద్భుతమైన కార్యము వల్ల ఇశ్రాయేలీలు ఈ 3.5 సంవత్సరాలు దాగిన తర్వాత, 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే 14వ అధ్యాయం 5వ వచనం, కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా వీరు ఆ కొండలలోనికి పారిపోవుదురు. యోధారాజైన ఉజ్జియా దినములలో జరిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు వచ్చెదరు, నా దేవుడైన యెహోవా
ప్రత్యక్షమగును. యెహోవా ఆ దినము ప్రకాశమానమగునవి సంకుచితము కాగా వెలుగు లేకపోవును. ఆ కొండల మధ్యలో ఒక లోయ ఏర్పడుతుంది. అసలు ఆ లోయ ఎలా వచ్చింది? 4వ వచనం చదవండి. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవల కొండ మీదకు యేసయ్య వచ్చి కాలు మోపుతాడట. కాలు మోపగానే సగం కొండ తూర్పు తట్టుకు, సగం కొండ ఏమో పడమటి తట్టుకు 2 భాగాలైపోతుంది. ఆ లోయలోనికి వీళ్ళు తప్పించుకుని పారిపోతారు. వెనకేమో శత్రువులు పరిగెత్తిస్తున్నారు. ఇశ్రాయేలీలను మొదట ఐగుప్తులో నుంచి విడిపించడానికి దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఇప్పుడు ఏం చేశాడంటే ఈ అబద్ధ క్రీస్తు యొక్క ఈ అంతిమ అబద్ధ క్రీస్తు యొక్క దాడి నుండి వారిని కాపాడడానికి పారిపోతున్న ఇశ్రాయేలీలకు కొండను చీల్చి దారిగా ఏర్పాటు చేశాడు. ఆ లోయలోనికి తప్పించుకుని పరిగెత్తారు వీళ్ళు. పరిగెత్తినప్పుడు వెనకొచ్చే శత్రువులను చూసి భయపడి ఆడడం లేదు. ఇప్పుడు సడన్గా వీళ్ళకు ఒక పశ్చాత్తాప ఆత్మను దేవుడు కుమ్మరించాడు. శత్రువులు చంపితే చంపారు, గొడవ ఆలు గొడవ మనకెందుకండి, మేము మా జాతి యావత్తు చేజేతులారా చంపిన యేసు, సిలువల మీద వేలాడిన యేసు మహాగణుడై మహామహుడై ఆ పర్వతం మీద కాలు మోపాడు. ఎంత తప్పు చేశావు యేసయ్యా, నువ్వు వడ్లవాని కుమారుడు అన్నాము, నిన్ను మేము చాలా తక్కువ చేసి మాట్లాడాము, ఇలాంటి దౌర్భాగ్యులమైన మమ్ములను కరుణించని ఎవరి కుటుంబాలకు వాళ్ళు ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటారు. అసలు పశ్చాత్తాప ఆత్మ అనేది వచ్చినప్పుడే పాపినని మనిషి ఏడవగలుగుతాడు. ఆ పాపినని గ్రహించే గ్రహింపు ఆ రోజున సార్వత్రికంగా ఇశ్రాయేలీలందరి మీద కుమ్మరించబడుతుంది. శత్రువులు ఒక పక్క నుంచి తరుముతున్నారు. కొండ పాయలైపోయింది. ఆ కొండ మీద కాలు మోపిన యేసయ్య ఎటున్నాడు? యేసయ్యను చూశారు. యేసయ్యను చూసి ఏడుస్తూ ఉన్నారు. తమ పాపాలు ఒప్పుకుంటూ ఉన్నారు. తమ పాపాలని ఒప్పుకుని పశ్చాత్తాపడుతూ ఉంటుండగా ఒక్క నిమిషాన్న దేవుడు వారందరి పాపములు పరిహరించి వారినందరినీ దేవుడు అంగీకరిస్తాడు. ఇశ్రాయేలీలకు కలగబోవు గొప్ప రక్షణ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఆ కొండ మీదకి యేసయ్య ఎందుకు వచ్చాడు? యేసయ్య ఒకడే వచ్చాడా? మరి పరలోకంలో విందన్నారు కదా పాస్టర్ గారు, సీన్ భూమి మీదకి అన్నారు, పరలోకంలో నుంచి మేము భూమి మీదకి వచ్చాం. మరి పరలోకంలో ఉండవలసిన యేసయ్య ఒలీవల కొండ మీదకి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడో తర్వాత చెప్తాను. ఈ శత్రువులందరూ తరుముతున్నటువంటి శత్రువులందరినీ గూర్చిగాక మారు మనసు పొంది పశ్చాత్తాపడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అంగీకరిస్తాడు. ఇశ్రాయేలుని తరిమినటువంటి ఆ అన్యజాతుల వారిని దేవుడు చాలా ఘోరమైన శిక్ష వారికి విధిస్తాడు. మామూలు శిక్ష కాదు, కని విని ఎరగనే రీతిగా వాళ్ళకి పనిష్మెంట్ దేవుడిస్తాడు. ఇశ్రాయేలీలు యేసయ్యను చూసి మారు మనసు పొందిన తర్వాత వారిని కూడా దేవుడు తన సంఘములో చేర్చుకుంటాడు. మరి పరలోకంలో ఉన్న యేసయ్య ఒలీవల కొండ మీదకు ఒంటరిగా వచ్చాడా? మరి సంఘం ఎక్కడుంది? సంఘాన్ని పరలోకంలో వదిలేసి భూమి మీదకి యేసయ్య సింగిల్గా వచ్చాడా? అసలు ఏం జరుగుంటుంది? అసలు ఏం జరిగింది వచ్చే వారం చెప్తాను. ప్రార్థన చేసుకుందాం రండి. ప్రార్థన.